మరి ఒకసారి అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రోజు ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కనిపెట్టడం గురించినటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. వ్యవసాయదారుడు గురించి వాక్యము ఏం తెలియచేస్తూ ఉంది అన్న విషయంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. యాకోబు పత్రిక, యేసు ప్రభువు శిష్యుడు కాదండి, సహోదరుడు, 5వ అధ్యాయం 7వ వచనం. దేవుడు వాక్యంలో ఏం చెబుతా ఉందంటే, వ్యవసాయదారుని చూడండి. ఒక్కొక్క సందర్భంలో కొంతమంది వ్యక్తులను చూపిస్తూ ఉంటాడు. అజ్ఞానంలో ఉన్న వారిని, సోమరిపోతుల్ని చీమలు చూసి నేర్చుకోమన్నాడు. విచారపడుతున్న వాళ్ళని పక్షులను చూసి నేర్చుకోమన్నాడు. ఈ విధంగా కొన్నిటిని ద్వారాగా మనకి పరిచయమైన వాటిని గురించి తెలియచేసి మనకి అర్థమయ్యే రీతిలో ఉండటం కోసం ఈ యొక్క వాక్య భాగాలు ఉదాహరణలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయదారుడు గురించి తెలియజేస్తూ ఉన్న మాట ఏమిటంటే, వ్యవసాయదారుడు ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. దేని కొరకు? విలువైన పంట కొరకు. విలువైన పంట కావాలంటే తప్పనిసరిగా ఓపిక కావాలి, కనిపెట్టడం కావాలి. అలా చేయటం ద్వారా విలువైన వాటిని పొందవచ్చు. అది పంటైనా, ఫలమైన, ఉద్యోగమైన, సంబంధమైన ఏదైనా కూడా పొందవచ్చు. లక్ష్మి అనుకుంటాం. కాబట్టి వ్యవసాయదారుడు గురించినటువంటి విషయాలు మనం దేవుడు తెలియచేయటంలో ఉద్దేశం అది. వ్యవసాయదారుడు ఇంకోటి కూడా చేస్తూ ఉంటాడు, ఇంకోటి కూడా కనిపెడుతూ ఉంటాడు. అదేమిటంటారు? పంట గురించి చూస్తాడు. ఇంకా అదేనమ్మా, వర్షం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. దేన్ని కనిపెట్టాలి? వర్షాన్ని నమ్మిక ఉంచాలి. మేఘాన్ని కనిపెట్టాలి, మేఘాలను కనిపెట్టాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయము 4వ వచనం. అది మేఘాలు కనిపెడతాడు. వ్యవసాయదారుడు కనిపెట్టే వాటిల్లో మేఘాలను కూడా ఉన్నాయి. మేఘాలను ఎందుకు కనిపెడతాడు? మేఘాలు వచ్చి వర్షం కురిస్తే ఇత్తనాలు వేసుకుంటాడు, తొలకరు అనుకుంటాడు. కాబట్టి ఆ వర్షం కోసం కనిపెడతాడు. మేఘాలు చూస్తాడు, దున్నుకుంటాడు, విత్తనాలు చల్లుకుంటాడు, తర్వాత పంట వేసుకుంటాడు. మళ్ళీ వర్షం కోసం కనిపెడతా ఉంటాడు. మేఘాలు రావాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, వర్షాలు కురవాలని ప్రార్థన చేసుకుంటాడు. పంట ఎదుగుతూ ఉంటుంది. ఏమన్నా మధ్యలో కలుపులు పెరిగినా, ఏదన్నా వేస్ట్ అయిన అన్న వచ్చినా కూడా వాటిని పెరకి వేసి తీసివేసి పంటకు నష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. పంట చేతికి వచ్చినా కూడా మేఘాన్ని కనిపెడతాడు. ఎందుకు? మేఘాన్ని చూసేది ఎందుకంటే, పంట నేలంతా పొడిగా ఉందా, మనం పనలు కోసి ఆ పొలంలో వేస్తే అవి పాడవుతాయి, వర్షం కురిసి పంట నోటుకొచ్చిన కాడ పంట పోయిద్దన్న ఉద్దేశంతో వాడేం చేస్తాడంటే కనిపెట్టి కోతకు వస్తాడు. కోతకు ముందేమో వర్షం కావాలని చేస్తాడు, ఇప్పుడు వర్షం లేకటాన్ని కనిపెట్టి చేస్తాడు. ఇది అవసరమే, అది అవసరమే.
కాబట్టి అప్పుడు వర్షము రా. ఇప్పుడు ఎవరైనా తుఫాను హెచ్చరిక చేసినప్పుడు పంట కోసి చేలు పెట్టేవాటంట మూర్ఖుడు తెలివి తక్కువ ఉంటాడా? ఉండడు కదా. ఎందుకంటే పంట పాడవుతుంది. అదే చేలో ఉంటే కొయ్యకోకుండా ఉంటే నీళ్ళు కారిపోతాయి. నేల మీద ఉంటుంది కానీ పంటకి నష్టం కాదు. కోసి ఉంటే మాత్రం పనలు పాడైపోతాయి. ఇత్తనాలు తడిసిపోయి మొలకలు ఎత్తుతాయి, పంట పాడవుతుంది. అందుకని దానికోసం కూడా కనిపెట్టుకొని జాగ్రత్తగా వర్షం లేకుండా చూసుకొని దాన్ని కోసుకొని క్షేమంగా ఇంటికి తెచ్చుకుంటాడు. ఎంత కనిపెట్టుకొని ఎంత ఓపిక పడితేనే ఫలం అనుభవించే భాగ్యము కలుగుతుంది, ధన్యత కలుగుతుంది. అది విలువైన పంట. అది కాబట్టి మనం కూడా విలువైన వాటి విషయములో ఇంత జాగ్రత్తలు, ఇంత ఓపిక, ఇంత కనిపెట్టడం అన్నాయి అవసరం అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇదెందుకులే గొడవ అంతా ఏమో అనుకోవద్దు. మేఘముల కదలికపై ఏ విధంగా ఆధారపడి వ్యవసాయదారుడు బతుకుతున్నాడో మనం కూడా సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుని మీద ఆధారపడి మనం ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కార్యం కొరకు కనిపెట్టుకుండాలి. ఆయన ఇచ్చే సమయం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. లేదు ఇదంతా ఆలస్యం అనుకోవద్దు. జపన్య గ్రంథంలో చిన్న ప్రవక్తలు ఒక ఆయన జపన్య గారు 3వ అధ్యాయము 8వ వచనములో ఆ ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట. కాబట్టి దేవుడు ఏమి సెలవిస్తున్నాడయ్యా అంటే, నా కొరకు కనిపెట్టండి. చాలమ్మా, నా కొరకు కనిపెట్టండి, దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు శక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇక ఆయన తప్ప చేయగలిగిన వారు ఎవరు లేరు. ఈరోజు చేసినా, రేపు చేసినా, ఎప్పుడు చేసినా ఆయన చేయాల్సిందే కానీ ఇంకెవరు చేసితే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టండి. అలా కనిపెడితే తప్పనిసరిగా కార్యము జరుగుతుంది. దేవుని కోసం కనిపెట్టుకోండి, ఓపికతో ఉండండి. దేవుడు ఏ సమయములో అది చెయ్యాలో ఆయన సమస్తాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు, సమస్తాన్ని చేస్తాడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోకుండా మనం ఏదో తొందరపడితే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఏం నష్టం? విలువైంది పోగొట్టుకుంటాం. ఏమా తొందరపాటు వల్ల నష్టం జరగవచ్చు. వెరీ గుడ్. ఏం నష్టం? దారి తప్పే అవకాశం ఉంది. వెరీ గుడ్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. చాలమ్మా, తొందరపడితే దేనికైనా దారి తప్పే ప్రమాదం ఉంది. తర్వాత నెత్తి నోరు మొద్దుకున్నా బాదుకున్నా రాదు, పోయింది ఏది రాదు. అందుకని ఆ జాగ్రత్త ఏదో ముందుగా పడటం మంచిదని దేవుని యొక్క వాక్యములో దేవుడు తన బిడ్డల కోసం రాసి ఉంచాడు. దేవునికి ఎంత శ్రద్ధని మన మీద. మనం ఎప్పుడు ఏం చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, దేన్ని చేసుకోవాలో అన్నీ కూడా ఎంతకాలం ముందు కదా. బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాలు పట్టింది రాయటానికి. 40 మంది చేత సుమారుగా రాయబడింది. ఒక కాలానికి చెందిన వారు కారు, ఒక ప్రాంతానికి చెందిన వారు కారు. అయినా కూడా దేవుడు ఎంత ముందుగానో మనకు పరిస్థితుల్ని గురించి ఎంత జ్ఞానవంతుడో, అనంత జ్ఞాని నిజంగా. ఏ సమయం గురించి, ఇప్పుడు జరుగుతున్న తుఫాన్ల గురించి మనం చూస్తూ ఉన్నాం.
మరణాల గురించి నేను జనవరిలో చెప్పాను, ఈ సంవత్సరం మటాషులు ఎక్కువ ఉంటాయని కదా, ఎక్కువ మరణాలు సంభవిస్తాయి, మన గ్రామంలో కూడా మరణాలు ఉన్నాయి ఈసారి అని జనవరి నెలలోనే చెప్పా కదా, జరుగుతూ ఉన్నాయి. సరే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే వారు సిగ్గుపడే పని రాదు అన్నాడు కదా. దావీదు చెప్తాడు 25 అధ్యాయము 3వ వచనం, నీ కొరకు కనిపెట్టుకొనువాడు ఎవడు సిగ్గుపడు. ఎందుకని సిగ్గుపడనివ్వడు అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నువ్వు కనిపెట్టిన దాన్ని జరిగిస్తాడు. నువ్వు దేనికోసం అయితే కనిపెడుతున్నావో, ఓపికతో ఎదురు చూస్తున్నావో దాన్ని జరిగిస్తాడు. జరగకపోతే సిగ్గుపడాలి కానీ, అబ్బో ప్రార్థనలు కూడా పెట్టారయ్యా వీళ్ళు అని జరగకపోతే అంటారు, జరిగితే అంటారా? అంటే మనం ఊరుకుంటాం. సాక్ష్యంగా నిలబడి ఉంటాయి కదా. ఇలా ఎన్ని జరగలేదు మన కూటాల్లో. ఈ విధంగా మనకి ఏది అవసరం వచ్చినా కూడా మనం ప్రార్థన ద్వారాగానే సిద్ధపడతాం. దీనికన్నా ఇంకో ముందు మాట 2వ వచనంలో ఒక మాట అన్నాడు, దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత నమ్మగలిగితే అంతగా కార్యం జరుగుతుంది. ఇది చాలా అవసరం. అందుకని ఇది మీకోసం ఖచ్చితంగా అక్కడ మీ దగ్గరలో కూర్చోవాలని మీరు అందరూ కూర్చుంటారు, మా గోళని కోసం కాదు కదా, మీకోసమే, సిస్టర్స్ కోసం. మీరు మీ నమ్మిక చొప్పునే మీకు కలుగుతుంది. కాబట్టి నమ్మకం విషయంలో జాగ్రత్త. మీరు నమ్మితే సిగ్గుపడాల్సిన పని లేదు. ఏదో తాత్కాలికమైన నమ్మికలు అయితే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. నమ్మాలి, ఓపికతో ఉండాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ 4 చేశాడు దావీదు. 31వ కీర్తన 17వ వచనం. అది అయ్యా నేను ప్రార్థన చేసేసా, ప్రార్థన పెట్టేసుకున్నాం, ప్రార్థన చేసేసుకున్నాం కాబట్టి కార్యం జరిగించి. కార్యం జరగకపోతే అబ్బో ప్రార్థన వాళ్ళయ్యా ఇల్లు, అది దేవుని నామానికి, అది వాళ్ళకి ఏం జరగకపోయినా మనం ఏం అనలేం, అనం కూడా. మనకి దేవుడు అది ఇచ్చాడు. ఎవరినైనా ప్రేమించే మనసు ఇచ్చాడు, ఓర్చుకునే గుణం ఇచ్చాడు, సహించుకునే తత్వాన్ని దేవుడు దయచేశాడు. వాళ్ళు ఎన్ని అనుకున్నా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం, దేవుడు చూసుకుంటాడులే అని. మనం వాళ్ళు ఏం చేసినా, మనం ఎక్కడికెళ్ళినా, మనం ఏ నోరెత్తం మాట్లాడడం, వాళ్ళైతే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటానే ఉంటారు. నేను అనుకుంటా, వీడు కాదు పాపం మాట్లాడుతుంది, వీడిలో జ్వరబడ్డవాడు అని నేను సర్దుకుంటా. మీరు కూడా అట్టాను అనుకోండమ్మా. అంత అవసరం రానివాడు దేవుని స్తోత్రం. ఏమో ప్రార్థనలు దేవుడు తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. యెషయా గురించి మీ అందరికీ తెలుసు, పెద్ద ప్రవక్తల్లో మొదటివాడు, గొప్పవాడు. ఎవరు? యెషయా గారు. అంటే అబ్రహాము గారు కూడా ప్రవక్తే. అది దేవుడు చెప్పాడు ఆ మాట. ఎవరితో చెప్పాడు? అబీమెలెకుతో చెప్పాడు. అబ్రహాము ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తాడు, ముందు ఆ శారాన్ని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పు, నువ్వు ప్రార్థన చేయించుకో అని చెప్పాడు. ఆయన ప్రవక్తే. కానీ గ్రంథాలు రాసినటువంటి ప్రవక్తల్లో మొదటివాడు యెషయా. ఆయన చాలా గొప్ప భాగ్యవంతుడు, చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నవాడు. ఎవరు? మరి అలాంటి వాడి పెళ్లి చేయాలి, పిల్ల కావాలి. ఎవరిని చేయాలి? ఎవరిని చేసుకున్నాడు? చెప్పండి. చేసుకున్నాడా, చేసుకోలేదా? పెళ్ళి అయిందా, అవ్వలేదా? యెషయాకి భార్య ఉందా లేదా? ఎవరా భార్య? పేరు చెప్పపోయినా పర్లేదు. యెషయా
యెషయి అంటే దావీదు నాన్న. ఈయన యెషయ. ఈయన ప్రవక్త కాబట్టి దేవుడు కోసం కనిపెట్టాడు కాబట్టి ప్రవక్తిని ఇచ్చాడు. ఈయనేమో ప్రవక్త, భార్య ప్రవక్తి. మరి ఎట్లుంటుందో ఇల్లు చూడిక. దేవుడు తాండవిచ్చినటువంటి గృహం, దేవుడు మాట్లాడిన గృహం. నిజంగా ఆయన ప్రవచిస్తాడు, ఆయన ప్రవక్తే, భార్య ప్రవచిస్తుంది, ఆమె ప్రవక్తి. ఇక వాళ్ళున్న చోట ఇంకేం కొద ఉంటుంది? దేవుడు మాటలు దొరకవా? దేవుడు మాటలు దొరుకుతాయి. దేవుడు వారిని ఫలింప చేశాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు. తెలుసా మీకు ఆయనకి ఎంతమంది పిల్లల్లో? యెషయా గారికి నేను గతంలో చెప్పాను, ప్రవక్తల చరిత్రలు చెప్పాను. డౌట్లు కూటం పెట్టినప్పుడు ప్రవక్తల గురించి కూడా చెప్పాను కదా. అప్పుడు అందరు లేరు, మీరు లేరు, అప్పుడు మీరు తర్వాత వచ్చారు. మైసూర్ గారి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, అప్పుడు చదువుకుంటున్నారు. డౌట్లు కూటం పెట్టాను. ఏ డౌట్ అయినా అడిగితే వాక్యం చెప్పేవాడిని, ఆ డౌట్ తీరటానికి. ఆ విధంగా కాబట్టి వాళ్ళు డౌట్లు తీర్చుకొని బాప్తిసాలు తీసుకున్నారు. లేకపోతే అన్యుల మధ్య పరిచర్య మంది కదా. ఈ విధంగా ఈ గృహాలు, సోదరి గారి గృహాల మధ్య మనం చర్చి కట్టుకొని సువార్త ప్రకటిస్తున్నామంటే ఆషామాషి వ్యవహారం కాదు, దేవుని కృప కదా. మనం కూడా ఎవరిని విమర్శించే వాళ్ళం కాదు, ఎవరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మనమేందో మనం చెప్పుకుంటాం, మనమేదో మనం మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ వెళ్ళిపెట్టాం కదా. ఎవరిని విమర్శించం. మనం భారతీయులమే కాబట్టి మనం నమ్ముకున్నాం. మనం అందరం కూడా కన్వర్ట్ అయిన వాళ్ళమే. ఏకదమ్మున పుడతో క్రైస్తవులు పుట్టల మనం. అయినా క్రైస్తవం కాదు అది కదా. సరే, మంచిది. ఆయనకి సరే, ఆయన ఏమంటాడంటే యెషయా గారు 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ వచనం. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో సిగ్గుపడల, ఆఖరికి భార్య విషయంలో కూడా. ఎందుకంటే దేవుడు సహాయం చేసేవాడని కదా. దేవుని సహాయం మన జీవితాల్లో జరుగుతుంది కాబట్టి దేవుని సహాయం మన బిడ్డలకి, ముఖ్యంగా జయశ్రీకి, ఉదయకిని, మహేష్కిని దేవుడు సహాయం చేయనుగాక. వీరి యొక్క ట్రాన్స్ఫర్ విషయాల్లో, వివాహ విషయాల్లో దేవుడు కృప చూపును గాక. గ్యాస్ వాసన వస్తుందమ్మా, పోయి చూసి వచ్చా ఒకసారి. ఇకేదో బ్యాడ్ వస్తుంది, కుక్క పిల్లలు చచ్చిపోయినాయేమో. ఆ మాట అంటే నేను కడిగినందుకే వచ్చిందా? రోజుకు అందరు కడుగుతున్నారు, ఈరోజు సుమా అంటే నేను కడిగితే మందిరం వాసన వస్తుంది అంటాడేమో అని నేను దాన్ని ముట్టి ప్రసన్న వైపు చూస్తున్నా. చూద్దాం, తర్వాత కూటమి అయిపోయినాక శుభ్రం చేద్దాం. మందిరం పరిశుభ్రాలు కూడా శుభ్రంగా ఉండటం మంచిది, ఎందుకంటే పరిశుద్ధమైన స్థలం ఇది. ఆ విషయం, మన పరిశుద్ధ నివసించే స్థలాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలి. అపవిత్రత ఉన్నా ఆయనకేం అంటుకోదు. మనమేమో గుళ్ళు మూసుకోం కదా. ఆ గ్రహణం వచ్చింది దేవుడికి అంటొచ్చింది అని మనకేం అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకేం అంటులు రావు, ఏ దోషాలు అంటుకోవు. ఆయన ముట్టుకున్న వాళ్ళకున్న దోషాలు పోతాయి. ఇది ప్రత్యేకత. ఏంటి మీ ప్రత్యేకత అంటారు నన్ను ఒక్కోసారి. ఎవరికి వాళ్ళకి కులవేలుపులు ఉన్నారు కదా. రామిరెడ్డి వాళ్ళకి చెన్నకేశవుడు కులవేలుపు, రామిరెడ్డి వాళ్ళు మీరంతే. దర్భములు గోత్రం అనుకున్న చలముల వాళ్ళు, దర్భములు గోత్రం. అట్టా రకరకాలు. ఇప్పుడు మా ఇలవేలుపేమో అనంత పద్మనాభ స్వామి, మా ఇలవేలుపు. మాది రేచల గోత్రం. ఇది గుంపదాగా ఏందో కూడా రేచల గోత్రమే, నా గోత్రంలో వచ్చి పడింది. అది అడుగుతూ ఉంటారు.
సరే, ఏదేమైనా కూడా మనం యేసయ్యని నమ్ముకున్నాం కదా. ఆ, మనం అది సరే. వీలైతే సాయంత్రం చెప్తాను, కొన్ని యూదా గోత్రపు విషయాలు ఉన్నాయి, చెప్తాను. సాయంత్రం కొంచెం టైమింగ్స్ మార్చాను, గమనించండి, పెట్టాను, చూడండి స్టేటస్లో. 6ంటికే మనకి స్తుతులు చెప్పలించటం ఉంటుంది, 6:30 దాకా. 6:30 కాడ నుంచి 7 దాకా పాటలు పాడటం ఉంటుంది. 7 కాడ నుంచి ఫస్ట్ మెసేజ్ నేను చెప్తాను 7:30 దాకా. 7:30 కాడ నుంచి 8 దాకా అభిషేక్ చెప్తాడు సెకండ్ మెసేజ్. 8 కాడ నుంచి పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుదాం. టైం సరిపోతుంది. టయానికి రండమ్మ, మంచిది. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మీకు నేను చెబుతా ఉన్నాను. యెషయా గారికి ఇద్దరు కొడుకులు, షేర్యా షాబు ఇతని పేరు, మొదటి కొడుకు పేరు. మహేరుష్లాల్ అజ్బజ్ రెండవ కొడుకు. చదివేరు చెప్పాను గతంలో, నోరే తిరగట్లా. 7వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఇది పెద్ద కొడుకు. ఏ మార్గం వెళ్ళి ఎవరిని కలుసుకోవాలో కూడా ఈ పెద్ద కొడుకుని తీసుకుని వెళ్ళమని దేవుడు యెషయా గారికి తెలియచేశాడు. 8వ అధ్యాయం చదివాం కిందాక 3వ వచనం. ఎవరామా? ఆయన భార్యే, కుమారునిగా ఉంది. షలాల్, మహేరేష్, ఆజ్బల్ అని పేరు పెట్టమన్నాడు. ఇద్దరు కొడుకులు పేర్లు పెట్టారు. కాబట్టి మంచి కొడుకులు పుట్టారు, మంచి భార్య దొరికింది, మంచి కుటుంబం. ఇది దేవుడు సహాయం ద్వారా కలిగింది. ఎందుకు చెప్పారండి మీకు ఈ సందర్భంలో? దేవుని యొక్క ఏర్పాట్ల వల్ల. కాబట్టి దేవుడు చేస్తే ఏదైనా మంచే చేస్తాడు. మేలైంది, మంచిది, విలువైన పంట కావాలి, విలువైనవి అంటే కనిపెట్టుకొని ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు తెలియచేస్తూ ఉంది. రూతు మోయాబు దేశం నుండి వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది, యెహోవా రెక్కల నీడకొచ్చింది. బోయాజు పొలముల్లో పని చేస్తూ ఉంది, పనులు ఏరుకుంటా ఉంది, పరిగె ఏరుకుంటా ఉంది. ఆమెతో బోయాజు చెప్పిన మాట 2వ అధ్యాయం 9వ వచనం రూతు గ్రంథం. కనిపెట్టమన్నాడు కదా. మా పని వాళ్ళు ఉన్నారు, కోత కోయ వాళ్ళు ఉన్నారు, మా టీం ఉంది. పొలం అంటే సంఘము, కోయువారు అంటే సంఘస్థులు. వారిని కనిపెట్టి ఎక్కడ కూట ఉంటే ఆడకపోమ్మా అన్నాడు. ఇంకో శనికి ఇంకో కూటానికి వెళ్ళమల్లా. ఇక్కడ నిలకడగా ఉంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పాడు. చెబితే ఆమె ఆ విధంగానే కనిపెట్టుకుంటూ ఉంది. కనిపెట్టుకొని ఉండటం ద్వారాగా ఇప్పుడు బోయాజు యేసు ప్రభువు వారికి సాదృశ్యము, రూతు సంఘానికి సాదృశ్యము. వారికి వివాహమైంది, వధువు సంఘమైంది. కనిపెట్టుకున్నటువంటి పొలము అంటే సంఘము. ఎడవకోకుండా కోయవాళ్ళతో పాటు కలిసి వాళ్ళు ఎక్కడ కూటం పెడితే అక్కడికి, మాకు ఆడ దూరం, ఎడ దూరం, ఎడకు రాము, ఆడకు రాము, ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఏం కావలేదు, ఇవన్నీ సాకులు కదా. యేసు ప్రభువు వారు చెప్పాడు ఉపమానంలో కదా, నా విందు సిద్ధముగా ఉంది రండి అని విందుకు పిలిచినా కూడా ఈ విందు వాళ్ళకి లెక్క ఉండదు. యేసయ్య విందు
మేము ఎద్దులను కొన్నాను చూడటానికి. అది మొహం అన్నవాడు కొనుక్కోకుండా డబ్బులు ఇచ్చి చూడకుండా కొంటాడమ్మా. ఈ సాకు కదా ఇది. ఇంకోడేమో పొలం కొన్నాడంట, చూడటానికి వెళ్తాడంట. చూడకుండా పొలం కొనేవాడు ఉన్నాడా? ఇంకోటంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అందరు అబ్బాయిని చేసుకున్నట్టు ఈడొక్కడు అమ్మాయిని చేసుకున్నట్టు సాకులు చెప్పాడు. దేవుడు అన్నాడు, ఇసమంటి సాకులు చెప్పే బ్యాచ్ ఎప్పటికీ నా విందులో రుచి చూడరు అన్నాడు. పోగొట్టుకుంటాడు కదా. వధువు సంఘంగా ఉండాలి, మహిమ కలిగిన సంఘంలో, ఎత్తబడే సంఘంలో ఉండాలంటే నిలకడ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి కదా. మంచి భర్త కదా బోయాజ్, యేసయ్య కదా. యేసయ్య కన్నా గొప్ప వ్యక్తిని, ప్రేమ కలిగిన వ్యక్తిని, జాలి కనికరం కలిగిన వ్యక్తిని ఎక్కడన్నా ఎతికి తేగలవా? దేవునికి స్తోత్రం. దేవుని సిద్ధపాట్లు గొప్పగా ఉంటాయి. కాబట్టి రూతుతో బోయాజ్ వివాహం జరిగింది కదా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడుతున్న కన్నికలం మనం. పిలబడ్డవాళ్ళం కాదు, పిలబడ్డవాళ్ళు యోహాన్ లాంటి వాళ్ళు, స్నేహితులు వాళ్ళు. పిలబడ్డవాళ్ళు స్నేహితులు, అబ్రహాం గారు ఇలాంటి వాళ్ళు స్నేహితులు. అందుకనే వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం, ఎందుకంటే మన వధువులు. అదనమాట. యేసేపు బాల్యములో 17 సంవత్సరాల వయసు వచ్చింది, తల్లి లేదు, రాహేలు చనిపోయింది. రెండవ కుమారుడు బెన్యామీను ప్రసవిస్తూ ఎఫ్రతా మార్గములో యాకోబు గారు ప్రేమ సింహంగా, తాజ్మహల్ కాదు, ఒక స్తూపాన్ని కట్టించాడు. మొదటి ప్రేమ సింహం ఎక్కడ ఏర్పడింది తెలుసా? ఎఫ్రతాలో యాకోబు కట్టించాడు కదా. షాజహాన్ కాదు, ముంతాజ్ సమాధి కాదు. తల్లి లేని పిల్లోడైపోయాడు. జిల్పా బిల్హాలు దాసీలుగా ఉన్నారు. వాళ్ళ పిల్లల దగ్గర గొర్రెలు కాస్తా ఉన్నాడు యేసేపు. 17 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ అన్నలు చేసిన తప్పులన్నీ తండ్రికి చెబుతూ ఉన్నాడు. అందుకని వాళ్ళు పగబట్టారు. ఈ లోపు ఒక మంచి కళ చూపించాడు దేవుడు, ఒక విజన్, దర్శనం చూపించాడు. 37 అధ్యాయం 5వ వచనం, ఆదికాండం. చెప్పాడు నా అన్నయ్య. అప్పటికి కళ భావాలు తెలియలే, చిన్నోడు, ఇంకా దేవుని ఆత్మశక్తి ఇంకా అతని మీదకి రాలేదు, దేవుని నడిపింపు గురించి ఇంకా గమనించలేకపోయాడు. కానీ అన్నలకు తెలుసు, దర్శనం యొక్క భావాలు అన్నలకు తెలుసు. చెప్పంగానే వాళ్ళకి అర్థమైంది, అసూయపడ్డారు. 7వ వచనం, దాని భావం ఏమిటంటే చేలు అందరూ 12 మంది బిడ్డలు చేలో కోయటానికి వెళ్ళారు, కోస్తా ఉన్నారు, పనులు కడతా ఉన్నారు. అయితే యేసేపు కట్టిన పన నుంచుంది. ఈ 11 మంది పనులు ఆ పనకి నమస్కరించి సాగిలు పడ్డాయి. ఆ మాట చెప్పేళ్ళకి కోపం వచ్చింది. ఎరా నువ్వు అధికారం అవుతావా, మమ్మల్ని ఏళ్తావురా నువ్వు అన్నాడు. అది మనసులో పెట్టుకున్నాడు యేసేపు. వెంటనే జరిగిందా? జరగలేదా? ఓపికతో కనిపెట్టుకున్నాడు. అన్నలు అసూయ పడుతున్నారు, కొడుతున్నారు, గుంట్లో పడేశారు, అంగి ఎప్పదీశారు, వాడిని బానిసగా అమ్మేశారు, బానిసకి వెళ్ళాడు. ఏమాత్రం కూడా కలత చెందల. దేవుడు చేస్తాడన్న నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు. ఈలోపు ఆమెకేమో మరేమైందో కానీ కుర్రవాడి మీద కన్నేసింది. పోతిఫరు భార్య తన్ని చేయనించమని బలవంతం చేస్తూ ఉంటే దేవునికి విరోధంగా పాపం చేయటం ఇష్టం లేక అక్కడ నుంచి పారిపోతే నేరం మోపి చెరసాలలో పెట్టించింది. చెరసాల నుంచి విడిపించటం అసాధ్యమైన పని, కానీ దేవుని కృప సాధ్యం. ఆయనకు అసాధ్యం ఏముంది? విడిపించటమే కాదు, ఐగుప్తు దేశం అంతటికి కూడా అధికారం చేశాడు.
ఫరో రాజుకు కూడా కలొచ్చింది కదా, 2 కలలు వచ్చినాయి కదా. బలిసిన ఆవుల్ని బక్క చిక్కిన ఆవులు మింగివేయటం, పుష్టి కలిగిన కంకుల్ని పీల వెంకులు ఇచ్చేయటము. ఆ కలభావాన్ని యోసేపు చెప్పగలిగాడు. 7 సంవత్సరాల పంట, 7 సంవత్సరాలు కరువు గురించి చెప్పాడు. 7 సంవత్సరాల పంట అయిపోయింది, గోడౌన్లో అన్నీ చేశారు కదా. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి మూలం ఎక్కడా? యోసేపు కాలంలో. బైబిల్ ప్రతిదానికి మూలం బైబిలే. గిడ్డంగుల ఏర్పాటు కదా, ఆపరేషన్కి మూలం ఎక్కడా? ఏదైనా తోటే, ఆదాము దగ్గరే. అన్నిటికీ మూలం బైబిల్. సైన్స్ను అధిగమించినది బైబిల్ అని పాట రాశాడు కదా పిడి గారు. అది శాస్త్రవేత్తలు కనుగొనలేని అనేక సత్యాలు బైబిల్లో ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల పూర్వము రాయబడ్డవి. దైవ గ్రంథములో అన్నీ ఉన్నవి కదా. కరువు వచ్చేసింది, కానాన్లో కరువు ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది, రివర్స్ అయిపోయింది, పరిస్థితి తారుమారైంది. అప్పుడు ధాన్యం కోసం యాకోబు సంతానం వచ్చింది. 42 అధ్యాయం చదువుదాం, 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతా మీద అధికారి అయ్యాడు. ఎన్ని ఓర్చుకుంటే అయ్యాడు, ఎంత సహించుకుంటే అయ్యాడు, ఎంత కనిపెట్టుకుంటే అయ్యాడు గమనించాలి కదా. ఓర్చుకోవాలి. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. జీవితం అంటే వడ్డించిన ఇస్తిరి అని ఎవరు చెప్పలేదు, పరిశుద్ధ గ్రంథం చెప్పటం లేదు. చాలామంది ఇక్కడ వస్తే స్వస్థలు వస్తాయి, మీ పరిస్థితులు మారుతాయి, ఐశ్వర్యం వస్తుంది, సంపదలు వస్తుంది, ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం అని ఇది చేస్తున్నారు కదా. ఏదైనా రక్షణ తర్వాతే. రొట్టె ముక్క ఎవరికి? ముక్కలెందుకు? రొట్టె కావాలంటే రక్షణ పొందాల్సిందే. దేవుని బిడ్డలకే పర సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన తాత్కాలికమైన దీవెనలు రావు. ఆ సత్యము చాలా మంది తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఓర్పుతో కనిపెట్టుకొని ఉన్నాడు, అధికారి అయ్యాడు. చదువమ్మ. ధాన్యం ఇస్తా ఉన్నాడు. యోసేపు సహోదరులు యాకోబు సంతానం వచ్చారు, మా మొహం పెట్టారు, నేల మీద పెట్టారు. ఇదే పనులు ఎగవటం, పని మొక్కటం, పనులు ఇప్పటికి నెరవేరింది. గుర్తుపట్టాడు, వీళ్ళు గుర్తుపట్టలేదు. కానీ వాడిని ఎప్పుడో బానిసగా అమ్మేసామనుకున్నారు కదా. యోసేపు ఏది మర్చిపోవాలా, ఎందుకంటే ఆయన హృదయంలో ఉంది. ఒక బైబిల్ పండితుడు రాస్తాడు, దావీదు తను వాడినటువంటి వస్తువుల్ని, గొర్రెలు కాసుకున్నప్పుడు వేసుకున్న ధరించిన వస్త్రాలను కూడా ఉంచుకునేవాడంట, గుర్తు పెట్టుకుంటానికి కదా. మన మధ్య ధోని గురించి కూడా ఒకటి చెప్పారు, టీ గురించి. ధోని అమ్మాయిని చూడటానికి చాలామంది వెళ్ళారంట. మరి ధోని ఇల్లు ఎట్టుంటుంది? ఇంద్రభవనంలా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ సర్వర్స్ మంచి వాటిల్లో వాటిల్లో టీ ఇస్తున్నారంట అందరికీ. కానీ ధోనికి మాత్రం గ్లాసులు ఇచ్చారంట. హోటల్లో ఎత్తారా చూసావా, గ్లాసుల్లో అవి ఇచ్చారంట. అందరికీ ఆశ్చర్యం వేసిందంట, అందరు అడిగారంట. ఇప్పుడు ధోని చెప్పాడంట, నా జీవితం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, నా పాత జీవితాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, ఇదిగో ఈ గ్లాసు నాకు గుర్తు చేస్తున్నా ఆ జీవితాన్ని అని. అతిశయపడకుండా కదా. అట్ట దావీదు తన వస్త్రములు ఉంచుకునేవాడు. మనం అతిశయం ఉంచకూడదు. జరిగింది. వసే కాదు, అసేనాథు. ఎవరు భార్య? వీళ్ళకి బాగా అలవాట్లు, అవి మానాలి. ఆమెకి యోసేపుకు భార్య అయ్యింది. ఎంత మంచి అమ్మాయో, ఎంత మంచి భార్యో. మీ ఆయన బానిస బతుకమ్మ, మీ ఆయన బానిస అంట, ఆయన చేసుకుంటున్నావు నువ్వు అనే బ్యాచ్ ఒకటి. నీకు తెలుసా ఆయన ఆడవాళ్ళంటే మా పడి చెప్తాడంట, ఆ ఇంట్లో ఉన్న మీద ఏదో చేయబోయాడంట, తెలుసా నీకు?
అని ఒక బ్యాచ్. నేరం వేసి ఆ జైల్లో కూడా పడేశారు, తెలుసా నీకు మీ ఆయన సరసా నేరస్తుడంట అని ఒక బ్యాచ్. అది దిక్కు మొక్కు లేదంట. మీ అత్త ఉందా, మా ఉందా, బంధువులు ఉన్నారా, ఏమున్నారు, ఇల్లు ఉందా, కొట్టుందా, కోణం ఉందా, ఏముంది, ఏమీ అని బెక్కారంటగా అని అటు చేసుకున్నా అమ్మాయి నువ్వా. పుకార్లు బ్యాచ్. అస్సే నాత్ అలాంటిది కాదు, పొండేసే అంది వీళ్ళనే పొమ్మంది చక్కగా పెళ్లి చేసుకుంది కదా. 70 మంది వచ్చి పడ్డారు ఒక్క దెబ్బకి చుట్టాలు, అయినా కూడా చేర్చుకుంది కదా. వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఏసేపు పోషిస్తూ ఉంటే అసలు అడ్డుపడలా. ఎంత మంచి అమ్మాయి కదా, అలాంటి అమ్మాయి దొరికిద్ది కదా, అలాంటి వ్యక్తి దొరుకుతారు కనపెడతా ఉంటే. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారు, ప్రార్థనాపూర్వకంగా అప్పచెప్పాడు, నీ ముందు కావాలంటే దేవుని దూత నడిచి తెల్లో అన్నాడు. ఎలియాజరు వెళ్ళాడు. ఈయనేం చేస్తున్నాడు, ఖాళీ కూర్చున్నాడా. 24వ అధ్యాయం ఆదికాండం 56 అమ్మ, 56 చదువు. ఎవరు అంటున్నారు, ఎలియాజరు. దేవుడు చిత్తమైనప్పుడు ఇక ఆలస్యం ఉండదు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయాలో, ఎప్పుడు త్వర పెట్టాలో మనకు తెలిసినంత దేవుడు తెలియదు కదా. చేస్తాడు, మంచి చేద్దామని దేవుని ఉద్దేశం కదా, శ్రేష్టమైనది ఇవ్వాలనే దేవుని ఉద్దేశం. మన బిడ్డలకి మనం మంచి ఇవ్వాలనుకున్నా. మనం చెప్పాను వంశం, అమ్మాయి చెప్పింది, చాలా బాగా చెప్పారు అయ్య గారు అని అమెరికా నుంచి మెసేజ్ పెట్టింది. అమెరికా వాళ్ళు చూస్తున్నారు కానీ మన సంఘం చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. మీరు వింటున్నారు కదా, అందుకని ఇంకెందుకు మన డబల్ ఎందుకు అనవసరంగా మనం. అందుకనే మొన్న ఈ మధ్య ఒక స్టేటస్ పెట్టా, జంతువుల గురించి, వాటి గురించి ఏ విధంగా నేర్చుకోవాలి. కాకిని బట్టి నేర్చుకోవాలి, గొర్రెని బట్టి నేర్చుకోవాలి. గొర్రెలు తిన్నాక ఇంటికి వెళ్ళి నెమరేస్తాయి, నెమరేసే గొర్రెలు కాదు మీరు. సరేనమ్మా. ఇక దేవుడు సఫలపరిచాడు ప్రయాణాన్ని, దేవుడు సఫలపరుస్తాడు. 66వ వచనం. యాభై ఎనిమిది చదివామా. ఇస్సాకు ఏం చేశాడు, ప్రార్థన చేసుకుంటూ కనిపెడుతున్నాడు, నాకు మంచి భార్య కావాలి ప్రభువా, మీ చిత్తంలో జరిగించు. మా అమ్మ కూడా లేకుండా పోయింది, మమ్మల్ని లేదు, మమ్మలాగా ప్రేమించే అమ్మాయి కావాలి ప్రభువా, మమ్మలాగా చూసుకునే అమ్మాయి కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పొలంలో రానే వచ్చారు, ఒంటి మీద ప్రార్థనలోనే ఉన్నాడు కుర్రోడు కనిపెడతా కదా. ఎంత గొప్ప విషయం. దిగేసింది ఎవరైనా అలానే అక్కడ చేస్తున్నాడు, ఈయన పొలంలో చేస్తున్నాడు. ఎలియాజరు ప్రార్థన, సమిష్టి ప్రార్థన, ఎవరిదో ప్రార్థన. అందరు రాళ్ళేస్తూ ఉంటారు, ఏదో రాయి తగలదంటావా. కానీ దేవుడు అన్ని ప్రార్థనలు అంటాడు, రాయి కాదు. మనం మాట్లాడమయ్యా అంటే రాయిని మనను కొట్టినట్టుగా ఎవరు మోసే గారు అలాంటి బాబత మనం మాట్లాడాలి. అది అలవాటైన పనులే కదా అని కొట్టేస్తేలాగే. అది మంచి భార్య దొరికింది కదా. ఎంత ప్రేమ కలుగు. 86 సంవత్సరాలప్పుడు కూడా, 80 సంవత్సరాలు దాటిపోయింది, సరసాలు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఈ రాజుగారికి ఏదో కిటికీ ఎక్కువ చూస్తున్నాడు, వాళ్ళ శత్రులు ఆడుకుంటుంటే సరసాలు ఆడుకుంటుంటే కదా. ఆ వయసులో ఎవరు సరసాలు ఆడుకుంటారు. మంచి భార్యల భర్తలు కాబట్టి మంచి భార్య భర్తలు అయ్యారు
మహికి కూడా అలాంటి మంచి భార్యను దేవుడు అనుగ్రహించును గాక. నిజంగా మొట్టమొదట దేవుడు నరుణ్ణి కలుగు చేసి అతనికి సాటి అయిన సహాయం కొరకు ఆ స్త్రీని కలుగు చేసి ఆమెను తీసుకొచ్చి ఆదాముకు జత చేశాడు. వారిద్దరిని తన తోటలో పెట్టాడు. మంచి అవకాశం అంటారా లేదా? దాన్ని నిలుపుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటారు? దేవుడు చేస్తాడు. ఉద్యోగం అయినా సరే, ఏదైనా సరే నిలుపుకోవలసిన బాధ్యత మనది. దేవుడు చేశాడు. కానీ దేవునికి విధేయులుగా ఉన్నంత వరకు ఆ ఏదైనా తోటను అనుభవించారు. కానీ అవిధేయులైన తర్వాత అక్కడి నుంచి నెట్టివేయబడ్డారు, తోసివేయబడ్డారు, నిలుపుకోలేకపోయారు. కాబట్టి నిలుపుకోవాల్సినటువంటి తరుణం మనకుంది. ఒకసారి చెప్పాను నేను, ఒక లారీల గురించి ఫోటోలు పెట్టుకున్నప్పుడు దేవుడు లారీలు ఇచ్చాడు. ఒక లారీ ఉంది, రెండో లారీ కొనే సమయంలో చెప్పా, దేవుడు ఇస్తాడు కానీ నిలుపుకోలేరు మీరు, నిలుపుకోవాలి కోసం ప్రార్థన చేయని చెప్పా. మొత్తం అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్కి వెళ్తున్నాడు. అంటే నిలుపుకోవటం అన్నది దేవుడు చేస్తాడు. దేవుడు చేసిన దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి కాబట్టి మనం కూడా ఓపికతో కనిపెట్టుకుందాం. దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. లగవండి.